గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు ఆంజనేయులు, బాటనీ ఫ్యాకల్టీ. మన యాప్ వచ్చేసి ఎస్వి బాటనీ. ఓకే, మన యాప్ సంబంధించిందంటే ఎస్వి బాటనీ. నెక్స్ట్ అదేవిధంగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్వి బాటనీ అని కొడితే నెక్స్ట్ ఈ ఎస్వి బాటనీ అనే యాప్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దానిలో మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి బాటనీ పార్ట్కి సంబంధించిన నెక్స్ట్ వీడియోలు ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకైనా నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్ర వాళ్ళకైనా నెక్స్ట్ సేమ్ సిలబస్ ఉన్న దాని ప్రకారము మన యాప్ లోపల వీడియోలు చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మీరు కావాలనుకున్న వాళ్ళు ఎస్వి బాటనీ అని నెక్స్ట్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా. ఇంకా మీకు ఈ యాప్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఫోన్ నెంబర్ వచ్చేసి 98984855 నెక్స్ట్ 76750. ఇంకా మీకు ఈ ఎస్వి బాటనీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. 9848576750. ఓకే, రైట్. అయితే మనం ఈరోజు ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే 2024లో జరిగిన ఎగ్జామ్ ఏంటిది, బయాలజికల్ సైన్స్ తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించింది మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది అని అంటే మనం ఈరోజు తెలంగాణ టిఎస్డిఎస్సి నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ టిఎస్డిఎస్సి బయాలజికల్ సైన్స్కి సంబంధించి నెక్స్ట్ మనము బాటనీ పార్ట్స్ని నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఓకే, బయాలజికల్ సైన్స్కి సంబంధించి బాటనీ పార్ట్ చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పటిది అని అంటే 2024లో టిఎస్ తెలంగాణలో జరిగిన నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మొత్తం 2024లో బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఒక 3 సెషన్లు ఎగ్జామ్ జరగడం జరిగింది. ఓకే, ఆ 3 సెషన్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ని మనము ప్రతి సెషన్లో ఉన్న ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా అడిగిండు క్వశ్చన్స్, నెక్స్ట్ ఏ ఏరియా నుంచి అడిగిండు, ఎంత డెప్త్లో అడిగిండు అనే దాని గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే 2024లో మాత్రమే ఎక్కువగా స్కూల్ బుక్స్ నుంచి బిట్స్ రావడం జరిగింది. 7th, 8th, 9th, 10th బుక్ నుంచి ఎక్కువగా బిట్స్ 80% ఇచ్చిండు. ఇంటర్ లెవెల్లో ఓన్లీ 20% వెళ్ళడం జరిగింది. అంతకుముందు 2017 తెలంగాణ డిఎస్సి నెక్స్ట్ అదేవిధంగా 2012 డిఎస్సిలో మాత్రము నెక్స్ట్ ఇంటర్ 50% సిలబస్ అడిగితే అదే మనకి 2024కి వచ్చే వరకు ఓన్లీ 10% ఇంటర్ అడిగిండు, 80% మాత్రమే నెక్స్ట్ ఎక్కడ అడిగిండు అని అంటే స్కూల్ బుక్స్ నుంచి అడగడం జరిగింది, అంటే 10th వరకు అడగడం జరిగింది. ఓకే, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూద్దాం ఇక్కడ. రైట్, ఏంటివి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదని అంటే చూడండి, ఇక్కడ జీవుల శరీరంలోని వివిధ అవయవాల గురించి చదివే శాస్త్రం అన్నాడు. నెక్స్ట్ జీవుల అవయవాలు అంటే శరీరంలో ఉండే వివిధ అవయవాల క్రియ గురించి అవయవాల క్రియ అన్నాడు. అవయవాల క్రియ అంటే జీవక్రియలు అనమాట. యాక్చువల్గా ఏమంటామనంటే వాటిని జీవక్రియలు, జీవులలో జరిగే జీవక్రియలు అంటాం. ఈ జీవక్రియల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని అడిగిండు. ఓకే, ఇక్కడ ఇథాలజీ ఇచ్చిండు, ఆవరణ శాస్త్రం ఇచ్చిండు, శరీర ధర్మశాస్త్రం ఇచ్చిండు, స్వరూప శాస్త్రం ఇచ్చిండండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న దానిలో ఆన్సర్ ఏంటిదనంటే శరీర ధర్మశాస్త్రం. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏంటిదనంటే శరీర ధర్మశాస్త్రం అంటాము. దీన్నే ఫిజియాలజీ. ఓకే, శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ అంటాం, ఫిజియాలజీ. ఓకే, ఏంటిది నెక్స్ట్ జీవుల శరీరంలో వివిధ అవయవాల క్రియా విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామనంటే శరీర ధర్మశాస్త్రం. ఓకే, శరీర ధర్మశాస్త్రం అనంటే
మన బాడీ లోపల, అంటే అవి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆ దేహం లోపల జరిగే జీవక్రియల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామనంటే నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం అంటాము, లేదా దాన్ని ఏమంటామనంటే ఫిజియాలజీ అంటాం. ఒకవేళ మొక్కలలో జరిగింది అనుకోండి, వాటిని ఏమంటామనంటే ప్లాంట్ ఫిజియాలజీ అంటాము, అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం. అంటే మొక్కలలో జరిగే ఆ శరీర ధర్మ ప్రక్రియలు లేదా క్రియల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ అంటాము. అదే జంతువులలో జరిగితే దాన్ని ఏమంటామనంటే యానిమల్ ఫిజియాలజీ అంటాం. ఓకే రైట్, ఈ విధంగా ఉంటుంది. మనకి ప్లాంట్ ఫిజియాలజీ అనేది ఒక టాపిక్ ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ ఒక జీవక్రియ మొక్కలలో జరుగుతుంది. శ్వాసక్రియ మొక్కలలో శ్వాసక్రియ ఒక జీవక్రియ. నెక్స్ట్ అదే విధంగా బాష్పోత్సేకం ఒక జీవక్రియ. ఓకే, నీటి రవాణా జరగడం అనేది మొక్కలలో ఒక జీవక్రియ. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి అని అంటే మొక్కలలో యొక్క శరీరంలో జరిగే జీవక్రియలు కాబట్టి దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామనంటే నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం అంటాము. ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే ఆవరణ శాస్త్రం ఇచ్చిండు, ఇకాలజీ ఇచ్చిండు. ఓకే, ఏమంటున్నాం దీన్ని అని అంటే ఇకాలజీ. ఇకాలజీ అని అంటే జీవులు, నెక్స్ట్ అదే విధంగా జీవులు ఇకాలజీ అని అంటే మనం ఏం చెప్తామనంటే జీవులు వాటి పరిసరాలకు మధ్య గల పరస్పర సంబంధాన్ని ఏమంటామనంటే ఇకాలజీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, జీవులు వాటి పరిసరాలకు మధ్య గల పరస్పర సంబంధాన్ని ఇకాలజీ అంటున్నాం. ఓకే రైట్, ఇంకొకటి ఏంటిదంటే మార్ఫాలజీ అని ఇచ్చిండు. మార్ఫాలజీ అంటే స్వరూప శాస్త్రం అంటాము. నెక్స్ట్ దీన్ని ఏమంటున్నామనంటే మార్ఫాలజీ అంటాం. మార్ఫాలజీ అని అంటే నెక్స్ట్ ఏమని చెప్తాం ఇక్కడ అనంటే నెక్స్ట్ మొక్కలలో ఉండే వివిధ ఆర్గాన్స్ అంటే అవయవాలు, వేరు, కాండము, పత్రము, పుష్పము, ఫలము, నెక్స్ట్ వీటి గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే మార్ఫాలజీ లేదా ఉంది. ఓకే రైట్, ఇవి ఏంటి అని అంటే మొక్కలకు సంబంధించిన ప్రక్రియల గురించి నెక్స్ట్ మనము తెలుసుకోవడం జరిగింది. 2024 తెలంగాణ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగిందండి ఇది. రైట్, సెకండ్ క్వశ్చన్ వచ్చినట్లయితే ఇక్కడ ఏం చేసినానంటే సరికాని జతను అన్నాడు. ఓకే, నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్స్ అన్నాడు. మరి ఏంటిది ఇక్కడ అని అంటే సైనోబాక్టీరియా అనేది బ్యాక్టీరియా అంటున్నాడు. సైనోబాక్టీరియా అనేది ఒక బ్యాక్టీరియా అంటున్నాడండి. యాక్చువల్ గా సైనోబాక్టీరియా అనేది ఒక బ్యాక్టీరియా కాదు, వాటిని ఏమంటామనంటే బ్లూ గ్రీన్ ఆల్గీ అంటాం. వీటిని బ్లూ గ్రీన్ ఆల్గీ అంటాం. అంటే సరికాని జతలలో నెక్స్ట్ ఏంటిది అని అంటే నెక్స్ట్ ఇది ఒకటి సరికానిదే, దీని కింద మనము ఇది సరికానిదే ఒకటి. నెక్స్ట్ అదే విధంగా సైక్లాప్స్ అన్నాడు. సైక్లాప్స్ అనేది సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్ అన్నాడు. అంటే సైక్లాప్స్ అనేది ఏంది అని అంటే ఇది ఒక సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్. ఇది కరెక్టే. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే సాకరోమైసిస్ సెర్వీజియే అనేది ఒక శిలీంధ్రం అంటున్నాడు. సాకరోమైసిస్ అనేది ఒక శిలీంధ్రం అంటున్నాడు, ఫంగి అంటున్నాడు, అది కరెక్టే. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే సెరాటియం అనేది నెక్స్ట్ ఏంటిదంటే ఒక ప్రోటోజోవా అంటున్నాడు. సెరాటియం అనేది ప్రోటోజోవా కాదండి. రైట్, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమేమి వస్తుంది అని అంటే మనకి ఏ అండ్ డి అనేటివి ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే ఉన్న వాటిలో సైనోబాక్టీరియా బ్యాక్టీరియా అన్నాడు, అది బ్లూ గ్రీన్ ఆల్గీ. సైక్లాప్స్ సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్ కరెక్టే. సాకరోమైసిస్ సెర్వీజియా అనేది ఒక శిలీంధ్రము కరెక్టే. సెరాటియం అనేది ప్రోటోజోవా అంటున్నాడు, ప్రోటోజోవన్ కాదు అది. రైట్, ఉన్న వాటిలో ఆన్సర్ ఏంటిదని అంటే ఏడి అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. రైట్, ఇవి ఏంటి అని అంటే సెకండ్ క్వశ్చన్ సంబంధించి ఇది ఎక్కడి నుంచి తీసుకుండు అని అంటే సూక్ష్మజీవ శాస్త్రం, బ్యాక్టీరియా, వైరస్, కీటకాలు, ప్రోటోజోవా వాటి నుంచి బిట్టు తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఏంటిదనంటే ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా సూక్ష్మజీవ శాస్త్రం నుంచి వచ్చిన బిట్టేనండి. ఏంటిదనంటే ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా వలన సంక్రమించగల వ్యాధులని గుర్తించండి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వానిలో నెక్స్ట్ బ్యాక్టీరియా వలన సంక్రమించగల వ్యాధులు.
ఐడెంటిఫై ద డిసీజ్ దట్ మే కాజ్డ్ బై ద బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియా వలన కలిగే డిసీజ్ ఏంటిది అంటున్నాడు ఇక్కడ. బ్యాక్టీరియా వలన వచ్చే డిసీజెస్ అంటున్నాడు. ఓకే, మరి ఏ డిసీజెస్ అనేది బ్యాక్టీరియా వలన వస్తుంది? ఒకటి ఏం చేసిండు అని అంటే కాలా అజార్ ఇచ్చిండండి. కాలా అజార్ అనేది నెక్స్ట్ బ్యాక్టీరియా వలన రాదు ఇది. ఓకేనా, బ్యాక్టీరియా వలన రాదు. రైట్. నెక్స్ట్ అదేవిధంగా బోధకాల్ అనేది ఇది బ్యాక్టీరియా వలన కాదు, అది ఏమంటాము నిమాటి హెల్మెంతిస్ వలన వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఉన్న దానిలో ఏంటిదనంటే యాంథ్రాక్స్ అనేది నెక్స్ట్ బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి. ఓకే, గొర్రెలకి పశువులకి నెక్స్ట్ వచ్చే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏంటిదనంటే నెక్స్ట్ యాంథ్రాక్స్ అంటాము. ఇది దేని వలన వస్తుందంటే బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అంటాం. యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి ఏంటిదనంటే యాంథ్రాక్స్ వ్యాధి అంటాం. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏమి ఇచ్చిండు మనకి అని అంటే బొటూలిజం ఇచ్చిండు. ఓకే, బొటూలిజం అనేది కూడా దేని వలన కలుగుతుందనంటే బ్యాక్టీరియా వలనే కలుగుతుంది. ఏంటిదా బ్యాక్టీరియా వలన అంటే బ్యాక్టీరియా ఏంటిదనంటే క్లాస్ట్రీడియం బొట్యులినం అంట. క్లాస్ట్రీడియం బొట్యులినం అనే ఆ బ్యాక్టీరియా వలన కలుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే జీర్ణాశయ అల్సర్స్ కూడా దేని వలన కలుగుతుందనంటే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఏంటిది అది అనంటే హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. జీర్ణాశయ అల్సర్ అనేది పెప్టిక్ అల్సర్స్ అంటాము. అది దేని వలన కలుగుతుంది అని అంటే హెలికోబ్యాక్టర్ పైలోరీ. ఓకే, హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏమి ఇచ్చిండు, ఏం చేసిండనంటే అతి నిద్ర వ్యాధి ఇచ్చిండు. అతి నిద్ర వ్యాధి స్లీపింగ్ సిక్నెస్ అంటాం. ఓకే, అతి నిద్ర వ్యాధి అనేది ఏంటంటే ప్రోటోజోవా వలన కలిగే వ్యాధి. మరి ఉన్న దానిలో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందనంటే యాంథ్రాక్స్ అనేది సి. నెక్స్ట్ అదే విధంగా బొటులిజం అనేది డి. నెక్స్ట్ అదే విధంగా పెప్టిక్ అల్సర్స్ అనేటివి నెక్స్ట్ ఈ. అంటే నెక్స్ట్ ఏంటివి ఇక్కడ మనకంటే సిడిఈ అనేది ఇక్కడ ఉన్నది చూడండి, ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఇది మనకి ఎక్కడి నుంచి అడిగింది ఈ క్వశ్చన్ అంటే సూక్ష్మజీవ శాస్త్రం నుంచి అడిగిండు. అంటే బ్యాక్టీరియా తీసుకున్నాడు, ఇక్కడ ప్రోటోజోవా తీసుకున్నాడు, నెక్స్ట్ అదే విధంగా ఇంకా ప్లాటి హెల్మెంతిస్ తీసుకున్నాడు, నిమాటి హెల్మెంతిస్ తీసుకొని అడగడం జరిగింది ఇక్కడ. ఓకే రైట్. ఇది ఏంటిదని అంటే నెక్స్ట్ ప్రీవియస్ బిట్ తెలంగాణ డిఎస్సి 2024లో అడిగిన బిట్ అండి ఇది. ఓకే, ఇది స్కూల్ లెవెల్లో కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇంటర్ లెవెల్లో కూడా నెక్స్ట్ సూక్ష్మజీవ శాస్త్రం ఉండడం జరుగుతుంది. రైట్. తర్వాత ఏంటిదనంటే మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకాల జత. ఓకేనా, స్థూల పోషకాల జత మ్యాక్రో ఎలిమెంట్స్ అంటున్నాడు. స్థూల పోషకాలు మొక్కలలో ఉపయోగపడే ఉండే స్థూల పోషకాలు అని తీసుకుంటున్నాం. వీటిని ఏమంటున్నాం అనంటే మ్యాక్రో ఎలిమెంట్స్ అంటాము. ఈ మ్యాక్రో ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతుంటూ మనకి మొక్కలకు పెరుగుదలకు ఉపయోగపడే మూలకాలు మొత్తం 16 మూలకాలు ఉండే యాక్చువల్గా స్టార్టింగ్ లో. ఇప్పుడు 17 మూలకాలు చేయడం జరిగింది నికెల్ని చేర్చడం వలన 17వ మూలకము. నెక్స్ట్ అదే విధంగా వీటిలో కొన్ని సూక్ష్మము పోషకాలు ఉంటాయి, స్థూల పోషకాలు ఉంటాయి. అంటే మొక్కల యొక్క పెరుగుదలకు ఎక్కువ మొత్తంలో ఉపయోగపడితే దాన్ని ఏమంటామనంటే స్థూల పోషకాలు అంటాము. మొక్కల పెరుగుదలకి తక్కువ మొత్తంలో యూజ్ అవుతే వాటిని ఏమంటామంటే సూక్ష్మ పోషకాలు అంటాం. ఓకే, మనకి ఇచ్చిండు ఇక్కడ ఏంటిదని అంటే స్థూల పోషకాలు ఇచ్చిండు. అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటివి అని అంటే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలను తీసుకున్నట్లయితే ఓకే ఏంటివి అవి స్థూల పోషకాలని ఏమని పిలుస్తామంటే స్థూల పోషకాలు ఏంటి అని అంటే నెక్స్ట్ కార్బన్ ఉంటుంది, నెక్స్ట్ హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, నెక్స్ట్ అదే విధంగా సల్ఫర్. ఈ 9 స్థూల పోషకాలు అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదనంటే సూక్ష్మ పోషకాలు.
సూక్ష్మ పోషకాలు తీసుకున్నట్లయితే ఏంటిదనంటే ఫెర్రస్ మాలిబ్డినం, నెక్స్ట్ అదే విధంగా కాపర్, బోరాన్, నెక్స్ట్ అదే విధంగా నికెల్, నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఏంటిదనంటే జింకు, నెక్స్ట్ అదే విధంగా మ్యాంగనీస్. ఓకే, ఫెర్రస్, మాలిబ్డినం, కాపర్, బోరాన్, నికెల్, జింక్, నెక్స్ట్ అదే విధంగా మాలిబ్డినం కూడా ఉందండి. జింకుతో పాటుగా ఇంకేంటిదనంటే మాలిబ్డినం. ఓకే, చెప్పాం కదా మాలిబ్డినం. ఇవన్నీ ఏంటి అంటే సూక్ష్మ పోషకాలు. మనకున్న వాటిలో ఇక్కడ ఏం చేయాలి, స్థూల పోషకాలని గుర్తించాలి. స్థూల పోషకాలు అంటే మ్యాంగనీస్ ఉంది. మ్యాంగనీస్ ఏంటిది ఇప్పుడు అని అంటే ఇది నెక్స్ట్ సూక్ష్మ పోషకం. మాలిబ్డినం ఇది కాదుగా. నెక్స్ట్ మెగ్నీషియం ఇచ్చింది ఇక్కడ. మెగ్నీషియం మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పినాము ఏంటిది స్థూల పోషకము. నెక్స్ట్ అదే విధంగా సల్ఫర్ ఇచ్చిండు. ఓకే, సల్ఫర్ ఏంటిది స్థూల పోషకం. ఓకే రైట్, అంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందని అంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా కాపర్ ఉంది కదా, కాపర్ కూడా ఏంటిది అంటే సూక్ష్మ పోషకం. నెక్స్ట్ జింక్ ఇచ్చిండు. జింక్ ఏంటిది ఇక్కడ మనకి సూక్ష్మ పోషకం. నెక్స్ట్ అదే విధంగా ఫెర్రస్ ఇచ్చిండు. ఫెర్రస్ ఏంటిది సూక్ష్మ పోషకం. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే క్లోరైడ్ అనేది ఏంటిదని అంటే సూక్ష్మ పోషకం కింద చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఉన్న వాటిలో ఆన్సర్ ఏంటిదని అంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. మెగ్నీషియం అండ్ సల్ఫర్ అనేటివి ఏంటి అని అంటే స్థూల పోషకాలు, లేదా వీటిని స్థూల మూలకాలు అని కూడా అంటాం. స్థూల మూలకాలు అంటే మొక్క యొక్క పెరుగుదలకి ఎక్కువ మొత్తంలో ఉపయోగపడితే వాటిని స్థూల మూలకాలు అంటాము. తక్కువ మొత్తంలో ఉపయోగపడితే వాటిని సూక్ష్మ మూలకాలు అంటాం. అంటే మనం ఇవి గుర్తు పెట్టుకోవాలి, ఏవి స్థూల మూలకాలు, ఏవి సూక్ష్మ మూలకాలు, లేదా నెక్స్ట్ ఏవి స్థూల పోషకాలు, ఏవి సూక్ష్మ పోషకాలు అనేటివి గుర్తు పెట్టుకోవాలి మనం ఇక్కడ. రైట్, ఇది ఎక్కడ అనంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్న బాటనీలో ఉన్న ఏంటిదనంటే మినరల్ న్యూట్రిషన్ అనే టాపిక్ నుంచి అడగడం జరిగింది. అంటే ప్లాంట్ ఫిజియాలజీ నుంచి క్వశ్చన్ అండి ఇది. ఒక ఇంటర్మీడియట్ బిట్ ఇది. రైట్, ఇంటర్మీడియట్ బిట్. రైట్, నెక్స్ట్ ఇంకా ఇది ఏంటిదనంటే నత్రీకరణకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి అని ఇచ్చిండు. నత్రీకరణ, నైట్రిఫికేషన్. ఓకేనా, రీడ్ ద నెక్స్ట్ నైట్రిఫికేషన్ అంటున్నాం. నైట్రిఫికేషన్ కు సంబంధించి వ్యాఖ్యలని చదవండి అంటున్నాడు. అంటే ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ అనంటే నెక్స్ట్ ఒకటి నైట్రోసోమోనాస్ అమోనియాను NO2గా మారుస్తుంది అన్నాడు. ఓకే, అంటే నెక్స్ట్ నైట్రోసోమోనాస్ అనేది ఏం చేస్తుందనంటే అమోనియాను, ఓకే అమోనియాను నెక్స్ట్ దీన్ని ఏం చేస్తుందనంటే నెక్స్ట్ ఏ విధంగా మారుస్తుందనంటే NO2గా మారుస్తుంది. అంటే ఈ విధంగా మారుస్తుందంటే అమోనియాని NO2 అని అంటే ఏమంటామనంటే దీన్నే నైట్రైట్ అంటాం. నైట్రైట్ గా మారుస్తుంది. ఏంటిదా బ్యాక్టీరియా అంటే నైట్రోసోమోనాస్ అనే బ్యాక్టీరియా అమోనియాని ఏం చేస్తుందనంటే NO2గా మారిస్తే దాన్ని ఏమంటామనంటే నైట్రిఫికేషన్ అంటాం. అంటే ఉన్న దానిలో ఇప్పుడు ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్, తర్వాత నైట్రోబ్యాక్టర్ N2ని అమోనియాగా మారుస్తుంది అంటున్నాడు. N2ని అమోనియాగా మారుస్తుంది అంటున్నాడు. N2ని అమోనియాగా మారుస్తుంది అనేది నైట్రోబ్యాక్టర్ అనేది యూజ్ కాదండి. ఇక్కడ బి అనేది ఏంటిదనంటే తప్పు అవుతుంది. ఓకేనా, అయితే నైట్రోబ్యాక్టర్ ఇంపార్టెంట్ ఏంటిది అది అని అంటే నైట్రోబ్యాక్టర్ యాక్చువల్గా ఏం చేస్తుంది ఇది అని అంటే ఈ విధంగా దానిని ఓకేనా NO2 మైనస్ ఏం చేస్తుందనంటే NO3 మైనస్ గా మారుస్తుంది. అంటే నైట్రైట్లను నెక్స్ట్ ఏ విధంగా మారుస్తుందనంటే నైట్రేట్లుగా మారుస్తుంది. ఏంటిది ఆ బ్యాక్టీరియా అంటే నైట్రోబ్యాక్టర్ అనేది. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో బి అనేది కాదు. అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది మనకి ఏమన్నాడు అని అంటే నెక్స్ట్ ఒకటి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ అన్నాడు ఫస్ట్ వన్. ఓకే, ఇది ఏంటిదని అంటే కాదు. ఓకే, ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు ఇది ఆన్సర్, ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు. సెకండ్ వన్ ఏమన్నాడు అంటే ఏ అండ్ బి రెండు సరికావన్నాడు. ఓకే, బోత్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఓకే, ఇది కాదు. వాక్యం ఏ సరికానిది,
వాక్యం బి సరి అయినది అన్నాడు, వాక్యం ఏ సరి అయినదే. ఓకే, కాబట్టి ఇది కాదు. ఓకే, ఏంటిది ఇప్పుడు అని అంటే వాక్యం ఏ సరి అయినది, సెంటెన్స్ ఏ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ అదే విధంగా సెంటెన్స్ బి ఈజ్ ద ఇన్కరెక్ట్, అంటే బి అనేది ఇన్కరెక్ట్ అన్నమాట. అంటే ఉన్న ఆప్షన్ లో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందనంటే ఫోర్త్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది, ఫోర్త్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది ఏంటిదనంటే ఇది కూడా ఎక్కడి నుంచి అని అంటే స్కూల్ బుక్లో ఉన్నది. మళ్ళీ ఇంటర్మీడియట్ తీసుకున్నట్టయితే మొక్కలలో పోషణ అనే ఉంటుంది. ఓకే, మినరల్ న్యూట్రిషన్ అనే టాపిక్లో కూడా ఇది మనకి రావడం జరుగుతుంది. రైట్, ఇది ఏంటిదనంటే చాలాసార్లు అడిగిండండి ఈ బిట్టు. నెక్స్ట్ తెలంగాణ డిఎస్సిలో అడిగిండు, ఆంధ్ర డిఎస్సిలో అడిగిండు, నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద బిట్టు అడగడం జరిగింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. నైట్రోసోమోనాస్ నైట్రోబ్యాక్టర్, నైట్రోసోమోనాస్ అమోనియాని నైట్రైట్లుగా మారుస్తుంది, నైట్రోబ్యాక్టర్ నైట్రైట్లని నైట్రేట్లుగా మారుస్తుంది. అలా జరిగితే దాన్ని ఏమంటామంటే నైట్రిఫికేషన్ అంటాం. మరి నైట్రిఫికేషన్ సంబంధించి ఉన్న వాటిలో ఆన్సర్ ఫోర్త్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏ సరి అయినది, బి సరి కానిది. ఏ ఈజ్ ద కరెక్ట్, నెక్స్ట్ బి ఈజ్ ఇన్కరెక్ట్ అన్నమాట. రైట్, తర్వాత ఆహారపు గొలుసులో రెండవ పోషక స్థాయి ఎల్లప్పుడూ ఈ జీవులు చే ఆక్రమించి ఉంటుంది. ఓకే, ఆహారపు గొలుసు అంటున్నాం, ఫుడ్ చైన్, ఫుడ్ చైన్, ఫుడ్ చైన్ లో నెక్స్ట్ ఏంటిది అని అంటే నెక్స్ట్ రెండవ పోషక స్థాయి. ఓకేనా, సెకండ్ ట్రాపికల్ లెవెల్ ఆఫ్ ద సెకండ్. ఓకేనా, రెండవ పోషక స్థాయి అంటున్నాడు. రెండవ పోషక స్థాయిలో ఉండేది ఏంటిది అంటున్నాడు ఫుడ్ చైన్ లోపల. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ, ఉత్పత్తిదారులు ఇచ్చిండు, ప్రొడ్యూసర్స్ ఇచ్చిండు. ఓకే, ప్రొడ్యూసర్స్ అనేటివి ఏంటిదని అంటే ఇవి ఫస్ట్ పోషక లెవెల్ ని ప్రదర్శిస్తాయండి. అంటే పోషక స్థాయిలో ఎల్లప్పుడు ఇవి ఫస్ట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది ఉత్పత్తిదారులు అనేటివి. నెక్స్ట్ అదే విధంగా రెండవది ఏంటిదని అంటే శాకాహారులు. శాకాహారులు అని అంటే నెక్స్ట్ ఇక్కడ మనం ఏమని చెప్తామనంటే ప్రాథమిక వినియోగదారులు. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ప్రాథమిక వినియోగదారులు అనొచ్చు. ఓకే, ఈ ప్రాథమిక వినియోగదారులైన నెక్స్ట్ శాకాహారులైన ఇవి నెక్స్ట్ ఆహారపు గొలుసు లోపల రెండవ పోషక స్థాయికి చెందుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదని అంటే శాకాహారులు అని చెప్తాం. నెక్స్ట్ అదే విధంగా ఇంకా సర్వభక్షకాలు ఇచ్చిండు. సర్వభక్షకాలు అని అంటే నెక్స్ట్ అవి మొత్తం చనిపోయిన తర్వాత జీవులను విచ్ఛిన్నం చేసేస్తాయి. మాంసాహారులు ఇచ్చిందనుకో అదేమవుతుందనంటే నెక్స్ట్ ఆ వినియోగదారులలోనే నెక్స్ట్ తృతీయ వినియోగదారులు అంటాం. దానికి చెందుతుంది మాంసాహారులు అనేది. రైట్, ఇవి ఏంటి అని అంటే సెకండ్ ఏంటిది మనకి ఇకాలజీ నుంచి ఈ బిట్టు ఎక్కడి నుంచి పడ్డది అని అంటే ఇకాలజీ నుంచి బిట్టు పడడం జరిగింది, ఇకాలజీ నుంచి బిట్టు. రైట్, తర్వాత సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి అంటున్నాడు. సరి అయిన వ్యాఖ్యలను గుర్తించండి. ఓకే, మనకి కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది అంటున్నాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చిండు మనకి. ఆ 4 స్టేట్మెంట్స్ లోపల ఏమి ఇచ్చిందనంటే ఫెర్ను మొక్కలు నిజమైన పత్రాలను, ఫెర్ను మొక్కలు అనేటివి నిజమైన పత్రాలను వేర్లను కలిగి ఉండే పుష్పించని మొక్కలు. ఓకే, పుష్పించని మొక్కలు అంటాం. ఫెర్ను మొక్కలు అంటే టెరిడోఫైటా మొక్కలు. ఫెర్ను మొక్కలని వేటిని పిలుస్తున్నాము? ఓకేనా, టెరిడోఫైటాకు చెందిన మొక్కలని టెరిడోఫైటా. ఈ టెరిడోఫైటాకు చెందిన మొక్కలను ఏమంటామనంటే ఫెర్ను మొక్కలు అంటాం. ఓకే, ఫెర్ను మొక్కలు అంటాం. మరి ఫెర్ను మొక్కలు అనేటివి ఏంటి అని అంటే పుష్పించని మొక్కలు. పుష్పాలు ఉండవు వీటిలో, పుష్పాలు లేవు కాబట్టి విత్తనాలు ఉండవు అన్నమాట. విత్తన రహిత మొక్కలు నెక్స్ట్ పుష్పించని మొక్కలని పిలవడం జరుగుతుంది ఫెర్ను మొక్కలని. మరి వీటి లోపల ఏముంటాయి అని అంటే వేర్లు ఉంటవి, నెక్స్ట్ అదే విధంగా పత్రాలని కలిగి ఉంటాయి. నిజమైన పత్రాలు నిజమైన వేర్లని కలిగి ఉంటాయి ఈ మొక్కలు. ఎందుకు నిజమైన పత్రాలు ఉంటాయి అంటే దీనిలో వాస్కులర్ బండిల్ ఉంటుంది. అంటే దారు పోషక కణజాలం మొట్టమొదటిసారిగా ఈ మొక్కలలోనే ఏర్పడింది. కాబట్టి టెరిడోఫైటాకు చెందిన మొక్కలలో మొట్టమొదటిసారిగా నాలికా కణజాలాలు ఏర్పడడం జరిగింది. నాలికా కణజాలాలు వాస్కులర్ బండిల్స్ అంటాము, లేదా వాస్కులర్ టిష్యూ అంటాం. వాస్కులర్ టిష్యూ మొట్టమొదటిసారిగా ఏర్పడడం జరిగింది. అంటే నాలికా కణజాలాలు ఉండి పుష్పించని మొక్కలు ఏంటి అని అంటే టెరిడోఫైటాకు చెందిన మొక్కలు అన్నమాట. కాబట్టి ఉన్న వాటిలో ఈ ఏ అనే స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఈ ఏ అనే స్టేట్మెంట్ అనేది కరెక్టు.
ఉన్న దానిలో నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే సరి అయిన వ్యాఖ్యలను గుర్తించమన్నాడు కదా. ఫెర్ను మొక్కలు నిజమైన పత్రాలు వేర్లని కలిగి ఉండి పుష్పించని మొక్కలు అంటున్నాడు. ఓకే, పుష్పించవు కరెక్టే. నిజమైన పత్రాలు ఉంటాయి. ఎందుకు నిజమైన పత్రాలు వేర్లు అంటున్నాము అంటే దీనిలో నాలిక కణజాలాలు ఉన్నాయి. అదే బ్రయోఫైటా మొక్కలు ఉన్నాయి అనుకోండి, దానిలో వేర్లు కాండం పత్రం ఉంటుంది, కానీ నిజమైన పత్రం అని చెప్పం, నిజమైన కాండం అన్నం వాటిని. వేర్లు రైజాయిడ్స్ అంటాం, వేర్ల లాంటి నిర్మాణాలని. కాండాలను ఏమంటాము, పిల్లోడ్స్ అంటాం. పత్రాలను ఏమంటాము, కాలాయిడ్స్ అంటాం. కాండాన్ని కాలాయిడ్స్ అంటాము, పత్రాలనేమో పిల్లాయిడ్స్ అంటాం. ఓకేనా, నిజమైన పత్రాలు కావు బ్రయోఫైటా మొక్కలు, నిజమైన కాండం కాదు, ఎందుకంటే అక్కడ నాలిక కణజాలాలు లేవు కాబట్టి. అవి కూడా పుష్పించని మొక్కలే, కానీ నెక్స్ట్ నిజమైనవి కావన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో ఫెర్ను మొక్కలు నిజమైన పత్రాలని వేర్లని కలిగి ఉండే పుష్పించని మొక్కలు. ఫెర్ను ప్లాంట్స్ ఆర్ క్రిప్టోగామ్స్ విత్ ట్రూ రూట్ అండ్ లీవ్స్. దిస్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఉన్న దాంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్టే. ఇక బి స్టేట్మెంట్ చూడండి. బి స్టేట్మెంట్ లో కొనిఫెర్స్ నగ్న విత్తనాలను కలిగిన నాలికా కణజాల రహిత ట్రాకియోఫైటా అంటున్నాడు. కొనిఫెర్స్ అంటే వివృత బీజ మొక్కలు. ఓకేనా, ఆ వివృత బీజ మొక్కలను ఏమంటామంటే కొనిఫెర్స్ అంటాం. ఓకే, మరి ఆ కొనిఫెర్స్ అనేటివి నగ్న విత్తనాలని కలిగి ఉంటాయి. నగ్న విత్తనాలని కలిగి ఉంటాయి కొనిఫెర్స్ అని అంటే కొనిఫెర్స్ అనేటివి. ఓకే, ఏంటివి కొనిఫెర్స్ అంటే వివృత బీజ మొక్కలు. మరి వివృత బీజ మొక్కలలో విత్తనాలు ఎలా ఉంటున్నాయి, నగ్న విత్తనాలు. నగ్న విత్తనాలని కలిగిన మొక్కలను ఏమంటామనంటే కొనిఫెర్స్ అంటాము, లేదా ఏమంటామనంటే వాటిని వివృత బీజాలు అంటాం. ఓకేనా, వీటిలో ఎందుకంటే ఫలం ఉండదు, అండాలు ఉంటాయి. అండాలు ఫలదీకరణ తర్వాత విత్తనాలుగా మారుతాయి కాబట్టి నగ్న విత్తనాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. కాబట్టి కొనిఫెర్స్ నగ్న విత్తనాలని కలిగి ఉండి నాలికా కణజాల సహిత అంటే నాలికా కణజాలాలు కూడా ఉంటాయి దీని లోపల. ఓకే, కాబట్టి నెక్స్ట్ బి అనే స్టేట్మెంట్ కూడా కరెక్టే. బి అనే స్టేట్మెంట్ కూడా ఏమంటున్నామనంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, కొనిఫెర్స్ ట్రాకియోఫైట్స్ విత్ నేక్డ్ సీడ్స్. ఓకే, స్టేట్మెంట్ బి ఈజ్ ఆల్సో కరెక్ట్. మాసు మొక్కలు పిండోత్పత్తి జరిపే నాలికా కణజాల రహిత మొక్కలు అంటున్నాము. ఓకే, పిండోత్పత్తి. మాస్ ప్లాంట్స్ ఆర్ ట్రాకియోఫైటిక్. ఏ ట్రాకియోఫైటిక్, ఎప్రియోఫైట్స్ అంటున్నాము. మాస్ మొక్కలు పిండోత్పత్తి జరిపే నాలికా కణజాల రహిత మొక్కలు అంటున్నాం. మాస్ మొక్కలు అంటే బ్రయోఫైటా మొక్కలని. బ్రయోఫైటా మొక్కలను ఏమంటామనంటే మాస్ మొక్కలు అంటాం. ఓకేనా, బ్రయోఫైటాకు చెందిన మొక్కలని బ్రయోఫైటాకు చెందిన మొక్కలను ఏమంటామనంటే మాస్ మొక్కలు అంటాం. ఇంకా హెపాటిక్ ఆప్సిడ్ అంటాము. నెక్స్ట్ ఇంకా వీటిని ఏమంటామనంటే యాంథోసిరటాప్సిడ్ అని, నెక్స్ట్ అదే విధంగా మాస్ మొక్కలు అని పిలవడం జరుగుతుంది. వీటిని బ్రయోఫైటాకు చెందిన మొక్కలలో 3 తరగతులు ఉండడం జరుగుతుంది. ఓకే, మరి వీటిలో ఏమన్నాడు, మాస్ మొక్కలు పిండోత్పత్తి జరిపే నాలికా కణజాల రహిత మొక్కలు అంటాం. పిండోత్పత్తి అని అంటే పిండాన్ని ఉత్పత్తి చేసిన మొక్కలు ఇవి. మొట్టమొదటిసారిగా పిండం ఏ మొక్కలలో ఏర్పడింది అని అంటే బ్రయోఫైటా మొక్కలలో ఏర్పడడం జరిగింది. కాబట్టి దీని లోపల పిండం అభివృద్ధి జరుగుతుంది. పిండం ఎంబ్రియో అనేది డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. ఓకే, మొట్టమొదటిగా పిండము డెవలప్మెంట్ అయిన మొక్కలు అని అంటే బ్రయోఫైటా మొక్కలు. కాబట్టి పిండాన్ని ఉత్పత్తి చేసే నాలికా కణజాల రహిత అన్నాడు. నాలికా కణజాలాలు లేవు వీటి లోపల, వాస్కులర్ బండిల్ అనేది లేదు. ఓకేనా, కాబట్టి ఏ ట్రాకియోఫైటా అంటే నాలికా కణజాలాలు ఉండేటివి. మరి ఏమన్నాడు ఇక్కడ, ఏ ట్రాకియోఫైటా అని చెప్పడం జరుగుతుంది. నాలికా కణజాల రహిత మొక్కలు. నాలికా కణజాల రహిత మొక్కలు అంటున్నాం వీటిని. నాలికా కణజాల రహిత మొక్కలుగా చెప్పడం జరుగుతుంది, మాస్ మొక్కలని. ఓకే, రైట్. మరి ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటిదనంటే సి కూడా కరెక్టే. స్టేట్మెంట్ సి కరెక్టే. రైట్. ఇంకోటి ఇచ్చిండిగా, వివృత బీజాలు ఆర్కిగోనియములను కలిగిన పుష్పించే మొక్కలు అంటున్నాము. ఓకే, జిమ్నోస్పర్మ్స్ ఆర్ ఓకే ఆర్కిగోనియేట్ పానిరోగామ్స్ అంటాం. మామూలుగా మనకి క్రిప్టోగామ్స్ అంటే పుష్పించని మొక్కలు, దానికి చెంది
టాలోఫైటా, బ్రయోఫైటా, టేడోఫైటా. పానిరోగామి అంటే పుష్పించే మొక్కలు, దానికి చెంది వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఏమన్నాడు ఇక్కడ మనకి? వివృత బీజాలు ఆర్కిగోనియాలని కలిగి ఉంటాయి, ఆర్కిగోనియాలని కలిగి ఉంటాయి. వివృత బీజాలు అని అంటే జిమ్నోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్. ఈ జిమ్నోస్పర్మ్స్ అనేటివి నెక్స్ట్ వేటిని అని అంటే ఆర్కిగోనియాలని కలిగి ఉంటున్నవి. మరి పుష్పించే మొక్కలు అంటున్నాం, పుష్పాలను ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి పానిరోగామే. పుష్పించే మొక్కలు అని అంటే ఇవి పానిరోగామే లేదా పెనిరోగామే. ఓకే, పెనిరోగామేకి చెందుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది డి స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే, మరి ఉన్న వాటిలో మనకు ఆప్షన్స్ ఏమేమి వస్తున్నాయి అని అంటే ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్. ఉన్న వాటిలో ఏమేమి వచ్చినాయి మనకి ఇప్పుడు ఆన్సర్ ఏ, బి, సి, డి అనేది కరెక్ట్. ఓకే, చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చిండు. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసిండు చూడండి. అంటే బ్రయోఫైటా మొక్కలను టెస్ట్ చేసిండు, ఇక్కడ టేడోఫైటా మొక్కలను టెస్ట్ చేసిండు, వివృత బీజ మొక్కలని. ఓకేనా, మనకి ఆ వృక్షరాజ్యం అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఆ వృక్షరాజ్యం నుంచి ఒక బ్రయోఫైటా మొక్కల లక్షణాలు, వివృత బీజ మొక్కల లక్షణాలు, టేడోఫైటా మొక్కల లక్షణాలను తీసుకొని బిట్ అడగడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా చూడాలి, ఇలాంటి బిట్స్ చేయాలండి. ఓకేనా, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు బాగా. నాలిక కణజాల రహితమా, సహితమా, నెక్స్ట్ పిండాలని కలిగి ఉన్నాయా, పిండోత్పత్తి మొక్కల, ఉత్పత్తి చేయని మొక్కల, విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కల, విత్తనాలను ఉత్పత్తి చేయని మొక్కలని అట్లా స్టేట్మెంట్స్ రూపంలో తీసుకొని అడగడం జరిగింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడ బిట్టు చూడడం జరగాలి. ఓకే, ఇలాంటి బిట్సే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఓకే, కాబట్టి ప్రతిదీ ఇక్కడ ఎక్కడ చిన్న పాయింట్ మిస్ అయినా మీరు ఎగిరిపోతుంది ఈ బిట్ అంతేగా. నాలికా కణజాలాలు ఎక్కడ ఉన్నాయి అవి తెలవాలి. నాలికా కణజాలాలు లేని మొక్కలు ఏంటివి? నెక్స్ట్ శైవలాలలో నాలికా కణజాలాలు ఉండవు. నెక్స్ట్ అదేవిధంగా శిలీంధ్రాలలో ఉండవు. నెక్స్ట్ బ్రయోఫైటా మొక్కలలో నాలికా కణజాలాలు ఉండవు. ఈ నాలికా కణజాలాలు ఎక్కడ ఏర్పడినాయి? నాలికా కణజాలాలు అంటే వాస్కులర్ బండిల్ ఏర్పడిన మొక్కలు ఏంటివి? టేడోఫైటా మొక్కలలో ఉన్నాయి. వివృత బీజాలు జిమ్నోస్పర్మ్స్ లో ఉన్నవి, యాంజియోస్పర్మ్స్ ఆవృత బీజాలలో ఉన్నాయి. ఓకే, మరి పిండం మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పడింది అంటే బ్రయోఫైటా. ఆ తర్వాత నెక్స్ట్ టేడోఫైటాలో ఉంటుంది, వివృత బీజాల్లో ఉంటాయి, ఆవృత బీజాల్లో ఉంటాయి. మరి పిండం ఏర్పడని మొక్కలు ఏంటివి? పిండాన్ని ఉత్పత్తి చేయని మొక్కలు ఏంటివి? శైవలాలు, శిలీంధ్రాల్లో పిండం డెవలప్మెంట్ కాదు. అట్లా ఆర్కిగోనియాలు కూడా ఇచ్చింది ఇక్కడ. ఆర్కిగోనియాలు ఎక్కడ ఫార్మేషన్ అవుతాయి అంటే బ్రయోఫైటా దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకేనా, బ్రయోఫైటా మొక్కలలో ఆర్కిగోనియా ఆంథరీడియం ఉంటుంది, టేడోఫైటాలో ఆంథరీడియం ఆర్కిగోనియం ఉంటుంది. నెక్స్ట్ వివృత బీజాల్లో కూడా ఆంథరీడియం ఆర్కిగోనియం ఉంటుంది. మరి అదేవిధంగా ఆవృత బీజ దగ్గరలో ఆవృత బీజాలు యాంజియోస్పర్మ్స్ దగ్గరికి వస్తే ఆంథరీడియం ఆర్కిగోనియంలు అనేటివి అక్కడ ఏర్పాటు కావు. అట్లా బిట్టు అడిగింది చూడండి, ఇక్కడ చాలా డెప్త్ గా అడిగిందండి ఈ బిట్టు. నెక్స్ట్ మీకు వృక్షరాజ్యం మీద పట్టు ఉంటే ఈ బిట్టు చేయగలుగుతారు, లేకపోతే కథం ఎగిరిపోతుంది. దానిలో ఏ ఒక్కటి తెలియకున్నా నాలికా కణజాల రహితమా, సహితమా, పిండం ఏర్పాటు ఎక్కడ జరిగింది, లేని ఎక్కడ. నెక్స్ట్ అదేవిధంగా విత్తనాలు ఎక్కడ డెవలప్మెంట్ అయినాయి, నెక్స్ట్ ఎక్కడ విత్తనాలు ఉండవు, ఏ మొక్కల్లో విత్తనాలు ఉండవు, అది తీసుకొని బిట్ అడిగిండు. రైట్, కొద్దిగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ బిట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్, తర్వాత ఈ క్రింది వాణిలో మొక్కలలో క్రిమి కీటకాల నుండి నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడే ఖనిజ పోషకాన్ని గుర్తించండి అంటున్నాడు. క్రిమి కీటకాలు అంటున్నాడు. క్రిమి కీటకాల నుండి అంటే ఇన్సెక్ట్స్ నుండి, అదేవిధంగా ఇంకేమంటున్నాడు? రెసిస్టెంట్ పవర్ ని కలిగి ఉండేది, రెసిస్టెంట్ పవర్ కలిగి ఉండే మూలకం. అంటే ఇప్పుడు నైట్రోజన్ ఇచ్చిండు, ఫాస్ఫరస్ ఇచ్చిండు, పొటాషియం ఇచ్చిండు, సల్ఫర్ ఇచ్చిండు. ఈ మూలకాలలో ఏది నెక్స్ట్ మొక్కలలో ఏం చేస్తుంది? ఇన్సెక్ట్స్, క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఆ మొక్కలలో. అంటే నెక్స్ట్ నత్రజని ఉందనుకో, ఈ నత్రజని ఏం చేస్తుంది? లేతగా పత్రాలని ఉత్పత్తి చేయడం, కొత్తగా పత్రాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది, మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్ ఉందనుకో, ఇదేం చేస్తుంది అంటే మొక్కల లోపల ఏమంటాము?
ప్లాస్మా త్వచం ఏర్పాటు కావడానికి ఉపయోగపడుతున్నది. నెక్స్ట్ అదే విధంగా విభజన జరగడానికి ఉపయోగపడుతున్నది. నెక్స్ట్ ఏది ఫాస్ఫరస్ డిఎన్ఏ ఏర్పాటు కావడానికి, నెక్స్ట్ అదే విధంగా ఆర్ఎన్ఏ ఏర్పాటు కావడానికి, ప్లాస్మా త్వచం ఏర్పాటు కావడానికి ఉపయోగపడుతుంది. నత్రజని అనేది ప్రోటీన్ల తయారీకి, నెక్స్ట్ అదే విధంగా విటమిన్ల తయారీకి, నెక్స్ట్ అదే విధంగా ఇంకా హార్మోన్స్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇక పొటాషియం తీసుకున్నట్లయితే ఈ పొటాషియం అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దీనిలో ఆన్సర్ ఏంటిదనంటే పొటాషియం అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ పొటాషియం ఏం చేస్తుందనంటే మొక్కల లోపల క్రిమి కీటకాల నుండి నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది. ఇంకా ఏం చేస్తుందనంటే ఆ మొక్కల యొక్క విత్తనాలలో ఏం చేస్తుందనంటే రంగుని కలగజేస్తుంది, మంచి రుచినిస్తుంది. నెక్స్ట్ విత్తనాలకు ఏం చేస్తుందనంటే రుచినిస్తుంది, రంగు, రుచి, మంచి వాసన కూడా ఇస్తుంది. రంగు, రుచి, వాసన. ఓకే, ఈ మూడింటిని కలగజేస్తుంది. ఏంటిది? పొటాషియం ఉండడం వలన భూమి లోపల ఆ పొటాషియాన్ని మొక్కలు తీసుకోవడం వలన మొక్క లోపల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా విత్తనాలకి ఒక రంగు ఇస్తుంది, కలరు, నెక్స్ట్ రుచినిస్తుంది, వాసననివ్వడం జరుగుతుంది. ఇది ఉన్నదానిలో ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకసారి ఏమడిగిండు, సల్ఫర్ మీద కూడా బిట్ అడిగిండు. సల్ఫర్ అనగానే ఏం కావాలి? సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలు ఏంటి అని అడిగిండు. తెలంగాణ డిఎస్సి బిట్ 2017లో. ఓకేనా, సిస్టీన్ మిథియోనిన్. ఓకే, అని అమైనో ఆమ్లాల లోపల ఏముంటుందనంటే నెక్స్ట్ సల్ఫర్ అనేది ఉంటుంది. సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలు ఏంటి అంటే సిస్టీన్ చెప్పాలి, మిథియోనిన్ చెప్పాలి. ఓకే, ఇది ఎక్కడి నుంచి అడిగింది అంటే మినరల్ న్యూట్రిషన్ నుంచే తీసుకోవడం జరిగింది. రైట్. తర్వాత ట్రిపనోమా పాలిడం వలన సంక్రమించే లైంగిక సంపర్క వ్యాధి ఏంటిది అంటున్నాడు. ట్రిపనోమా పాలిడం. Identify the sexual transmitted disease that is the caused by Treponema pallidum. Okay, Treponema pallidum అనే ట్రిపనోమా అనేది ఏంటిదనంటే ఇది ఒక బ్యాక్టీరియా. ట్రిపనోమా పాలిడం అనేది ఏంటిదనంటే ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వలన కలిగే లైంగిక వ్యాధి, సెక్సువల్ డిసీజెస్ ఏంటిది అంటున్నాడు అనమాట. అది ఏంటిదని అంటే నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే సిఫిలిస్ అనేది సెక్సువల్ గా వచ్చే డిసీజెస్, అంటే లైంగిక అవయవాలకు వచ్చే వ్యాధి. గనేరియా అనేది కూడా లైంగిక అవయవాలకు వచ్చే వ్యాధి. కాకపోతే ఇక్కడ క్లామిడియాసిస్ ఇది కాదు, నెక్స్ట్ ట్రికానోమోనియాసిస్ ఇది కాదు. ఓకే, రైట్. ఇప్పుడు మరి రెండు ఉన్నాయి, సిఫిలిస్ ఉన్నది, గనేరియా ఉన్నది. ఈ రెండు లైంగిక అవయవాలకు వచ్చే వ్యాధి. ఏమన్నాడు ఇక్కడ? లైంగిక సంపర్క వ్యాధి అన్నాడు. లైంగిక సంపర్క వ్యాధులే రెండు, కానీ దేని వలన కలిగేదన్నాడు? ట్రిపనోమా పాలిడం అని మెన్షన్ చేసింది ఇక్కడ. ట్రిపనోమా పాలిడం వలన కలిగే వ్యాధి ఏంటిదనంటే ఇంకో ఈ సిఫిలిస్ అనేది ట్రిపనోమా పాలిడం వలన వచ్చే ఒక సెక్సువల్ డిసీజ్, లైంగిక అవయవాలకు వచ్చే ఒక వ్యాధి. మరి గనేరియాని కలిగించేది ఉంటది. ఇదేంటిదనంటే నిస్సేరియా గనేరియా. ఓకే, నిస్సేరియా గనేరియా అనే బ్యాక్టీరియా, నిస్సేరియా గనేరియా అంటాము. ఈ నిస్సేరియా గనేరియా అనే ఒక ఏంటిది బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి ఏంటిదనంటే గనేరియా డిసీజ్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు లైంగిక అవయవాలకు వచ్చే వ్యాధులు ఏంటి అని అన్నప్పుడు ఏమేమి గుర్తుపెట్టాలి? సిఫిలిస్, గనేరియా. కానీ పర్టికులర్ గా ట్రిపనోమా పాలిడం వలన వచ్చేది సిఫిలిస్, నిస్సేరియా గనేరియా వలన వచ్చేది గనేరియా అన్నమాట. కాబట్టి ఇది ఆ సూక్ష్మజీవ శాస్త్రంలో ఉన్నదండి. ఇది బ్యాక్టీరియా నుంచి బిట్టు అడగడం జరిగింది, ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నది ఇది. ఓకే, రైట్. ఏంటిది? లైంగిక సంపర్క వ్యాధులను గుర్తించండి అన్నాడు. రైట్. తర్వాత కిరణజన్య సంయోగ క్రియ యొక్క కాంతి చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు. ఓకే, ఐడెంటిఫై ద ప్రొడక్ట్ ఫ్రమ్ లైట్ డిపెండెంట్ ఫేజ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఏముంటాయి అని అంటే లైట్ ఫేజ్ ఉంటుంది, నెక్స్ట్ అదే విధంగా డార్క్ ఫేజ్ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనకేం అడిగిండు అని అంటే కాంతి దశలో ఏర్పడే ఉత్పన్నాలని ఇచ్చిండు అనమాట. కాంతి దశలో ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి ఉన్న వాటిలో అనంటే ఆక్సిజన్ కాంతి దశలో ఏర్పడుతుంది. ఆక్సిజన్ ఏటీపీ ఉత్పత్తి అవుతుంది, NADPH ఉత్పత్తి కావడం జరుగుతుంది.
మరి గ్లూకోజ్ ఇచ్చిండు ఇక్కడ, గ్లూకోజ్ కాదండి, గ్లూకోజ్ కాదు. గ్లూకోజ్ అనేది నిష్కాంతి దశలో ఉత్పత్తి అవుతుంది. ఓకే, గ్లూకోజ్ అనేది నిష్కాంతి దశలో డార్క్ రియాక్షన్ లో ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి అని అంటే కాంతి దశలో లైట్ రియాక్షన్ లో ఉత్పత్తి అయ్యేటివి ఏంటి అని అంటే ఆక్సిజన్, ఏటీపీ, నెక్స్ట్ అదే విధంగా NADPH లేదా H2 ఊడిస్తుంటాడు ఒక్కొక్కసారి. ఇవన్నీ ఏంటి అంటే కాంతి దశలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు. ఈ బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు తెలంగాణ డిఎస్సి, ఆంధ్ర డిఎస్సి లో రిపిటేటివ్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, ఈ క్రింది వానిలో కాంతి దశలో ఏర్పడేటివి ఏంటంటే మనకి ఏమేమి వస్తున్నాయి, ఇవి బి వస్తుంది, సి వస్తుంది, డి వస్తుంది. అంటే ఉన్న ఆప్షన్ లోపల బిసిడి ఇక్కడ ఉన్నది చూడండి, బిసిడి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సిడి ఓన్లీ అని ఇచ్చిండు, ఇది కాదు, ఏబి ఓన్లీ అని ఇచ్చిండు, ఏసిడి ఓన్లీ అని ఇచ్చిండు. ఇక మనకున్న వాటిలో బిసిడి. ఓకే, నెక్స్ట్ మరి ఒకవేళ ఇదే క్వశ్చన్ కనుక అడిగింది అనుకోండి, ఏంటిది నిష్కాంతి దశలో ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం పెట్టాలి అని అంటే ఓన్లీ ఏ అంతే. ఏ ఏంటిది ఏంటిది లేదా కార్బోహైడ్రేట్స్ అంటాము, లేదా పిండి పదార్థం అంటాము, అది నిష్కాంతి దశలో ఏర్పడే ఉత్పన్నం. కాంతి దశలో ఏర్పడేటివి అయితే ఈ మూడు కాంతి లైట్ ఫేజ్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇది కిరణజన్య సంయోగ క్రియ నుంచి బిట్టు తీసుకోవడం జరిగింది. మనకి 10th క్లాస్ లో ఉన్నది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా ఫోటోసింథసిస్ అనే టాపిక్ ఉన్నది. దాని నుంచి కంపల్సరీగా ఒక 2 నుంచి 3 బిట్లు అయితే కంపల్సరీగా అడుగుతుందండి. ఓకే రైట్, ఇవి ఏంటి అని అంటే నెక్స్ట్ కాంతి దశకు సంబంధించినది. కాంతి దశ యొక్క లైట్ ఫేజ్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. రైట్, తర్వాత కణ శ్వాసక్రియ యొక్క గ్లైకాలసిస్ లో ఏర్పడే అంత్య ఉత్పన్నాలని గుర్తించండి. కణ శ్వాసక్రియ ఐడెంటిఫై ద ఎండ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ గ్లైకాలసిస్ ఆఫ్ ద సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ రెస్పిరేషన్ అంటున్నాడు. సెల్యులార్ రెస్పిరేషన్ లో ఏంటిది అది? సెల్యులార్ రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ లోపల 4 దశలు ఉంటాయి మనకి. గ్లైకాలసిస్ ఉంటది, పైరువిక్ డీకార్బాక్సిలేషన్ ఉంటది, క్రెబ్స్ వలయం ఉంటది, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఉంటది. మనకేమడిగిండు ఓన్లీ 4 దశలలో ఉన్న, ఇది శ్వాసక్రియలో ఉన్న 4 దశలలోని ఏంటిది అని అంటే గ్లైకాలసిస్ అంత్య ఉత్పన్నము అడిగిండు. అంత్య ఉత్పన్నం ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటిదని అన్నాడు. ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద గ్లైకాలసిస్ ఉన్న ఆప్షన్ లోపల నెక్స్ట్ ఏంటిదని అంటే లాక్టిక్ ఆమ్లము శక్తి అని ఇచ్చిండు, ఇది కాదు. నెక్స్ట్ అదే విధంగా ఇథనాలు CO2 శక్తి అన్నాడు, ఇది కాదు. నెక్స్ట్ పైరువిక్ ఆమ్లము శక్తి అన్నాడు, పైరువిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ అన్నాడు. నెక్స్ట్ ఇది ఆన్సర్ అవుతుందండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఏంటిది గ్లైకాలసిస్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏంటిదని అంటే ఏం చెప్పాలి? పైరువిక్ యాసిడ్ అండ్ ఏమంటాము శక్తి అంటే ఏంటిది? అది ఏటీపీ శక్తి. గ్లైకాలసిస్ లో ఓకే 4 ఏటీపీలు ఉత్పత్తి అయితే దానిలో 2 ఏటీపీలు వినియోగించబడతాయి. నికర ఏటీపీల సంఖ్య ఎంత అంటే 2 అని చెప్పడం జరుగుతుంది, ఓన్లీ గ్లైకాలసిస్ అన్నప్పుడు మాత్రమే. ఓకే, కాబట్టి ఆ సెల్యులార్ రెస్పిరేషన్ లో యొక్క గ్లైకాలసిస్ యొక్క అంత్య ఉత్పన్నాలు ఏంటివి అని అంటే ఉన్న వాటిలో ఆ పైరువిక్ యాసిడ్ అంటే 3వది ఆన్సర్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ అనేది ఆన్సర్ అవుతుంది. మరి అదే విధంగా మిగతా వాటి కూడా చూసినట్లయితే చూడండి, మిగతా అన్ని ఏంటి అని అంటే శ్వాసక్రియలోనే వాయు సహిత శ్వాసక్రియ ఉంటది, అవాయు శ్వాసక్రియ ఉంటది. అయితే మిగిలిన ఏం చేసిండు అంటే అవాయు శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు ఇచ్చిండు. దానిలో కిణ్వనం, ముఖ్యంగా కిణ్వనం. ఓకే, ఇప్పుడు చూడండి లాక్టోబాసిల్లస్ అనేది పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా. అది కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు ఏం చేస్తారంటే లాక్టోబాసిల్లస్ లాక్టిక్ ఆమ్లం శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఏంటిదనంటే ఈ లాక్టిక్ యాసిడ్ నెక్స్ట్ అదే విధంగా లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ శక్తి అన్నాడు. ఓకే, ఇది ఏంటిదనంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఏంటిది? కిణ్వనం ఫర్మెంటేషన్ జరుపుకున్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యేదన్నమాట. అంటే ఇప్పుడు కిణ్వనం యొక్క అంత్య ఉత్పన్నాలు లాక్టోబాసిల్లస్ కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు వాటి అంత్య ఉత్పన్నం అని బిట్ అడిగింది అనుకోండి దీనిలో, అప్పుడు ఏం పెట్టాలి మనము? ఇది ఆన్సర్ పెట్టాలి, ఫస్ట్ వన్ ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చిండు చూడండి, మనకి ఇథనాల్ ఇచ్చిండు, ఇథనాల్ ఇచ్చిండు. నెక్స్ట్ అదే విధంగా CO2 ఇచ్చిండు, శక్తి ఇచ్చిండు. ఓకే, ఇది కూడా ఏంటిదని అంటే ఈస్ట్ కణాలు.
ఈస్టు కణాలు ఏంటివేనంటే కిణ్వనం జరుపుకున్నప్పుడు, ఈస్టు కణాలు కిణ్వనం జరుపుకున్నప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అంటే నెక్స్ట్ ఇవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఏంటివి అవి? ఇథనాలు, CO2 శక్తి ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ అవాయు శ్వాసక్రియలోనే ఏమడుగుతాడంటే ఈస్టులు కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు వాటి అంత్య ఉత్పన్నాలు ఏంటి అని అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఆన్సర్ ఇది పెట్టాలి. ఓకే, సెకండ్ వన్ ఆన్సర్ పెట్టాలి. పర్టికులర్ గా చూడండి, గ్లైకాలసిస్ అంత్య ఉత్పన్నాలంటే పైరువిక్ ఆమ్లం శక్తి పెట్టినాం. నెక్స్ట్ అదే విధంగా ఇది గ్లైకాలసిస్ యొక్క అంత్య ఉత్పన్నం అంటే ఆన్సర్ 3 అయింది. నెక్స్ట్ అదే విధంగా లాక్టోబాసిల్లస్ కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు దేని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే లాక్టిక్ యాసిడ్, ఎనర్జీ అని పెట్టాలి. ఇది ఆన్సర్ పెట్టాలి. ఈస్టులు కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు దేని ప్రొడ్యూస్ చేసే అన్నప్పుడు ఇథనాలు, CO2 శక్తి. అప్పుడు ఏం పెట్టాలి? రెండోది ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి బ్యూటారిక్ ఆమ్లం శక్తి ఇచ్చిండు చూడండి. ఏంటిది? ఇది కూడా కిణ్వన ప్రక్రియనే. అంటే ఏంటిదని అంటే ఇక్కడ బ్యూటారిక్ ఆమ్లం అని అంటే క్లాస్ట్రీడియం బ్యూటిలికం అనే బ్యాక్టీరియా ఉంటది. ఓకేనా, బ్యూటిలికం అనే బ్యాక్టీరియా ఉంటది. అది కూడా కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు బ్యూటెరిక్ ఆమ్లము శక్తి ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటిది అని అంటే క్లాస్ట్రీడియము బ్యూటిలికం, క్లాస్ట్రీడియం బ్యూటిలికం అనే బ్యాక్టీరియా కిణ్వనం జరుపుకున్నప్పుడు మనకేం ప్రొడ్యూస్ అవుతాయి అని అంటే నెక్స్ట్ బ్యూటెరిక్ యాసిడ్. ఓకేనా, ఏంటిది? బ్యూటెరిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి అని అంటే నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ పెట్టాలి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ బిట్ అడిగింది. శ్వాసక్రియ నుంచి అడిగిందండి బిట్ ఇది. ఓకేనా, శ్వాసక్రియలో వాయుసహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయుసహిత శ్వాసక్రియలో 4 దశలు. ఏంటివి? గ్లైకాలసిస్, పైరువిక్ డీకార్బాక్సిలేషన్, క్రెబ్స్ వలయము. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ. అదే అవాయు శ్వాసక్రియలో 2 దశలు, గ్లైకాలసిస్ అండ్ నెక్స్ట్ కిణ్వనం. అయితే ఇక్కడ మనకేమడిగిందనంటే శ్వాసక్రియలో జరిగే ఓకేనా ఏంటిది సెల్యులార్ రెస్పిరేషన్ లో జరిగే గ్లైకాలసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ అంటే మనకేం పెట్టాలి అని అంటే నెక్స్ట్ పైరువిక్ యాసిడ్ పెట్టాలి, నెక్స్ట్ అదే విధంగా ఇంకా శక్తి పెట్టాలి. ఇది ఆన్సర్ పెట్టాలి. ఒకవేళ కనుక లాక్టోబాసిల్లస్ కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు దేని ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే లాక్టిక్ యాసిడ్ శక్తి. ఇది ఆన్సర్ పెట్టాలి. ఈస్ట్ కణాలు కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు వేటిని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇథనాలు, CO2 శక్తి. ఇది ఆన్సర్ పెట్టాలి. క్లాస్ట్రీడియం బ్యూటిలికం అనేది కిణ్వన ప్రక్రియ జరుపుకున్నప్పుడు దేని ప్రొడ్యూస్ చేస్తుందంటే బ్యూటెరిక్ యాసిడ్ శక్తి పెట్టాలి. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇది కిణ్వనమే, ఇది కిణ్వన ప్రక్రియనే, ఇది కిణ్వన ప్రక్రియనే, నెక్స్ట్ ఇది కిణ్వన ప్రక్రియనే. ఓకేనా, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడాలి బిట్టు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా, రైట్. ఇవి మనకేంటి అని అంటే తెలంగాణ డిఎస్సిలో అడిగిన కొన్ని క్వశ్చన్స్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఉన్నవి, చాలా క్వశ్చన్స్ ఉన్నవి. నెక్స్ట్ సెషన్ లోపల మనం ఏం చేద్దామంటే మిగతా క్వశ్చన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. మరి వీటిలో మనం ఏం చెప్తాము అంటే మనకు సంబంధించి తెలంగాణ డిఎస్సి కానీ ఆంధ్ర డిఎస్సి కానీ దీనికి సంబంధించి మన యాప్ ఉన్నది. ఆ యాప్ లోపల మనకి ఏంటిదనంటే ఎస్వి బాటనీ. ఓకే, ఎస్వి బాటనీని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వి బాటనీ మనకి ఎస్వి బాటనీ అనేది నెక్స్ట్ మనకి యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ డిఎస్సి బయాలజికల్ సైన్స్ సంబంధించి ఆంధ్ర డిఎస్సి అయినా నెక్స్ట్ అదేవిధంగా ఆ తెలంగాణ డిఎస్సి అయినా ఆ సిలబస్ ఉన్నది. యాప్ లోపల కంప్లీట్ సిలబస్ ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి 799 26 జనవరి వరకు 799 ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుందండి ఈ ఆఫర్. నెక్స్ట్ మీరు వినియోగించుకోండి. 26 జనవరి వరకు ఆల్రెడీ ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. 26 జనవరి వరకు నెక్స్ట్ అదే 799 తోటి. ఓకే, ప్రైస్ వచ్చేసి 799 ఉంటుంది. ఓన్లీ మనకి బాట్నీ పార్ట్ వరకు ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుందండి. 6th టు ఇంటర్ వరకు మనకి సిలబస్ అందుబాటులో ఉన్నది. యాప్ను పర్చేజ్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. నెక్స్ట్ అదే విధంగా ఇది ఏంటిదనంటే కొన్ని
క్వశ్చన్స్ మనకి తెలంగాణ డిఎస్సిలో 2024లో జరిగిన బయాలజికల్ సైన్స్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్.